ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఆర్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ. ఎఫినిటీ అన్నా ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అన్నా ఒకటే. తర్వాత ఫస్ట్ ఈ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ గురించి డెఫినిషన్ మనం నేర్చుకుందాం. ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటే ఏంటి? ఎలక్ట్రాన్ నెగిటివిటీ చూసాం కదా, ఇప్పుడు ఎలక్ట్రాన్ ఎఫినిటీ ది అమౌంట్ ఆఫ్ ఎనర్జీ లిబరేటెడ్. ది అమౌంట్ ఆఫ్ ఎనర్జీ లిబరేటెడ్. లిబరేటెడ్ అనే పదం బాగా గుర్తుపెట్టుకోండి. రిలీజ్డ్ అని అర్థం. ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్డ్. ఎనర్జీ ఇక్కడ రిలీజ్ అవుతుంది. వెన్ అన్ ఎలక్ట్రాన్ ఈజ్ యాడెడ్ టు ఐసోలేటెడ్ న్యూట్రల్ గ్యాసియస్ యాటమ్ ఈజ్ కాల్డ్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ. ఒక ఎలక్ట్రాన్ని మనం యాడ్ చేసామంటే రిలీజ్ అయ్యే ఎనర్జీని ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటారు. ఏదైనా ఒక యాటమ్ తీసుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోరిన్ తీసుకుందాం. ఈ ఫ్లోరిన్ యాటమ్కి అవుటర్ మోస్ట్ సెల్లో ఒక ఎలక్ట్రాన్ మనం యాడ్ చేసామంటే ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఆ రిలీజ్ అయిన ఎనర్జీని ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటారు. అయనైజేషన్ ఎనర్జీకి పూర్తిగా వ్యతిరేకమైంది ఇది. అయనైజేషన్ ఎనర్జీ, మనం కొంత ఎనర్జీని ఇస్తాం ఒక ఎలిమెంట్కి, ఒక యాటమ్కి మనం ఎనర్జీని ఇస్తే ఎలక్ట్రాన్ అనేది అది ఇస్తుంది. కానీ ఇక్కడ ఎలక్ట్రాన్ని మనం చేరుస్తాం. ఎలక్ట్రాన్ని చేర్చినప్పుడు రిలీజ్ అయ్యే ఎనర్జీని ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటారు. ఇట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ది ఈక్వేషన్. ఎలా రిప్రజెంట్ చేయొచ్చు? ఎక్స్. ఆ ఎక్స్ అనేది ఏదైనా ఒక యాటమ్ అనుకుంటే ఆ యాటమ్ పక్కన ఏ రాశారు? గ్యాసియస్ స్టేట్లో ఉండాలి కాబట్టి జీ రాశారు. జీ అనేది గ్యాసియస్ స్టేట్ని తెలియజేస్తుంది. దానికి ఒక ఎలక్ట్రాన్ మనం యాడ్ చేసాం. యాడ్ చేసినప్పుడు అది ఏంగా మారుతుంది? ఎక్స్. ఎలక్ట్రాన్ అంటే నెగిటివ్ ఛార్జ్ని కలిగి ఉంటుంది కదా, కాబట్టి అది యానయాన్గా మారుతుంది, ఎక్స్ మైనస్గా మారుతుంది. దాంతోపాటు ఎనర్జీ EA1 అంటే ఎలక్ట్రాన్ ఎఫినిటీ, ఫస్ట్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ అని కూడా అనొచ్చు. ఒక న్యూట్రల్ యాటమ్కి మనం ఎలక్ట్రాన్ యాడ్ చేసినప్పుడు రిలీజ్ అయ్యేటటువంటి ఎనర్జీని ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటారు. కాబట్టి డెఫినేషన్ బాగా అర్థం చేసుకోండి. ది అమౌంట్ ఆఫ్ ఎనర్జీ లిబరేటెడ్ వెన్ ఎన్ ఎలక్ట్రాన్ ఈజ్ యాడెడ్. ఎలక్ట్రాన్ యాడ్ చేసినప్పుడు, యాడెడ్ అంటే యాడ్ చేసినప్పుడు అని. దీనికి యూనిట్స్ ఏంటంటే కిలో జౌల్స్ పర్ మోల్. దీన్ని కిలో జౌల్ మోల్ ఇన్వర్స్ అని కూడా చెప్పొచ్చు. తర్వాత డిపెండింగ్ ఆన్ ది ఎలిమెంట్, చాలా ఇంపార్టెంట్ పారాగ్రాఫ్ ఇది. డిపెండింగ్ ఆన్ ది ఎలిమెంట్ ద ప్రాసెస్ ఆఫ్ యాడింగ్ ఎన్ ఎలక్ట్రాన్ టు ద ఆటమ్ కెన్ బి ఎయిదర్ ఎండోథెర్మిక్ ఆర్ ఎక్సోథెర్మిక్. అంటే మనం ఎలక్ట్రాన్ యాడ్ చేసినప్పుడు ఎనర్జీ రిలీజ్ అవ్వచ్చు లేదా అబ్జార్బ్ కూడా చేసుకోవచ్చు. ఎండోథెర్మిక్ అంటే ఎనర్జీ అబ్జార్బ్ చేసుకునేటటువంటి రియాక్షన్స్ అని, ఎనర్జీని గెయిన్ చేసుకునే రియాక్షన్స్ అని అర్థం. ఎక్సోథెర్మిక్ అంటే ఎలక్ట్రాన్ ఎనర్జీ రిలీజ్ అయ్యేటటువంటిది అని. కానీ ఫర్ మెనీ ఎలిమెంట్స్, చాలా ఎలిమెంట్స్కి ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్, ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది వెన్ ది ఎలక్ట్రాన్ ఈజ్ యాడెడ్ టు ద ఆటమ్ అండ్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ ఈజ్ నెగటివ్. చాలా వరకు ఎలిమెంట్స్కి మనం కానీ ఎలక్ట్రాన్ యాడ్ చేసినామంటే ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. సో దీన్ని బట్టి మనం ఒక విషయం అర్థం చేసుకోవచ్చు, ఒక ఇమాజినేషన్ చేసుకోవచ్చు. ఏంటంటే ఏదైనా ఒక యాటమ్కి ఎలక్ట్రాన్ని మనం చేర్చినప్పుడు విడుదలయ్యేటటువంటి ఎనర్జీని ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటారు అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్, సో ది ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ. ఏ ఫ్యాక్టర్స్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీని ఎఫెక్ట్ చేస్తాయి, ప్రభావితం చేస్తాయి? సైజ్ ఆఫ్ యాటమ్ ఫస్ట్ది. ఆల్మోస్ట్ ఆల్ అయనైజేషన్ ఎనర్జీని ఏవైతే ఫ్యాక్టర్స్ ఉంటాయో సేమ్ ఫ్యాక్టర్స్ ఇక్కడ ఉంటాయి. రెండవది ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్, పెనట్రేషన్ పవర్, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. దీస్ 4 ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ. ఇవి చేంజ్ అయితే ఎలక్ట్రాన్ ఎఫినిటీ కూడా చేంజ్ అవుతుంది. వేరియేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ ఇన్ పీరియడ్లో ఏ విధంగా చేంజ్ అవుతుంది చూద్దాం. ఆన్ మూవింగ్ అక్రాస్ ఎ పీరియడ్,
ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఇన్ ఏ పీరియడ్ అని కూడా రాయొచ్చు. ఆన్ మూవింగ్ అక్రాస్ ఏ పీరియడ్ atom has greater tendency to attract additional electron. అంటే ఎలక్ట్రాన్ నెగిటివిటీ ఇంక్రీజ్ అవుతుంది కదా పీరియడ్లో లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళే కొద్దికి. ఎలక్ట్రాన్ నెగిటివిటీ అంటే ఎలక్ట్రాన్ని గెయిన్ చేసుకునే ప్రాపర్టీ. ఎలక్ట్రాన్ని గెయిన్ చేసుకునే ప్రాపర్టీ పెరిగితే ఎలక్ట్రాన్ ఎఫినిటీ కూడా పెరిగినట్లే. కాబట్టి ఏం రాసాం ఇక్కడ, ఆన్ మూవింగ్ అక్రాస్ ఎ పీరియడ్ ఆటమ్ హ్యాస్ గ్రేటర్ టెండెన్సీ టు అట్రాక్ట్ అడిషనల్ ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్స్ని అట్రాక్ట్ చేసే నేచర్ పెరుగుతుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఫ్లోరినే. ఫ్లోరిన్కి ఎలక్ట్రాన్ని అట్రాక్ట్ చేసే నేచర్ ఎక్కువ. అందువల్ల ఫ్లోరిన్ అనేది హైయెస్ట్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీని కూడా కలిగి ఉంటుంది. కానీ ఫ్లోరిన్ కంటే క్లోరిన్కి ఎక్కువ, అది తర్వాత చూద్దాం. దట్ ఈస్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఇంక్రీజెస్. కాబట్టి ఒక పీరియడ్లో లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళే కొద్దికి ఎలక్ట్రాన్ ఎఫినిటీ అనేది పెరుగుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. ఆన్ మూవింగ్ అక్రాస్ ఎ పీరియడ్ ఆటమ్ హ్యాస్ గ్రేటర్ టెండెన్సీ టు అట్రాక్ట్ అడిషనల్ ఎలక్ట్రాన్. ఎలక్ట్రాన్స్ని ఇంకా అట్రాక్ట్ చేసే నేచర్ పెరుగుతుంది. అట్రాక్ట్ చేసే నేచర్ పెరిగితే ఎక్కువ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయిన ఎనర్జీని ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అంటారు. వేరియేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ ఇన్ గ్రూప్. ఎలక్ట్రాన్ ఎఫినిటీ అనొచ్చు, ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అనొచ్చు. ఆన్ మూవింగ్ డౌన్ ద గ్రూప్, ఇక్కడ మూవింగ్ అక్రాస్ ఏ పీరియడ్ అని రాయాలి, ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ కాబట్టి హారిజాంటల్ రోస్ని పీరియడ్స్ అంటారు. అదే గ్రూప్స్ అంటే వర్టికల్ కాలమ్స్ కాబట్టి ఆన్ మూవింగ్ డౌన్ ద గ్రూప్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ అని కూడా రాయొచ్చు. ఆన్ మూవింగ్ డౌన్ ద గ్రూప్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ డిక్రీజెస్. ఎలక్ట్రాన్ ఎఫినిటీ పీరియడ్లో ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి మనం ఈజీగా ఎలక్ట్రాన్ ఎఫినిటీ గ్రూప్లో డిక్రీజ్ అవుతుంది తెలుసుకోవచ్చు. ఎలక్ట్రాన్ ఎఫినిటీ డిక్రీజెస్ డ్యూ టు ఇంక్రీజ్ ఇన్ అటామిక్ సైజ్. అటామిక్ సైజ్ మీద ఇక్కడ రాసిన అటామిక్ సైజ్ మీద ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ ఆధారపడి ఉంటుంది, బేస్ అయి ఉంటున్నాయి. కాబట్టి అటామిక్ సైజ్ పెరుగుతుంది కాబట్టి ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఎలక్ట్రాన్ ఎఫినిటీ డిక్రీజ్ అవుతుంది. నెక్స్ట్, ఇది ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ గురించి. తర్వాత కొన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూద్దాం, ఈ టాపిక్ మీద ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తారని. ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పెయిర్స్ ఆఫ్ ఎలిమెంట్స్ వుడ్ హ్యావ్ మోర్ నెగటివ్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ. ఇక్కడ రెండు ఇచ్చారు, ఒకటి వచ్చి రెండు సెట్స్ ఇచ్చారు. ఒకటి వచ్చి ఏంటంటే ఆక్సిజన్ ఆర్ ఫ్లోరిన్, ఫ్లోరిన్ ఆర్ క్లోరిన్, దేనికి ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ ఎక్కువగా ఉంటుందని. నెగటివ్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అంటే ఎలక్ట్రాన్ని రిలీజ్ చేసినప్పుడు, రిలీజింగ్ కదా, రిలీజ్ అయ్యే ఎంథాల్పీని మనం నెగిటివ్గా సూచిస్తాం. రిలీజ్ అయ్యే ఎనర్జీ నెగిటివ్తో సూచిస్తాం, డెల్టా హెచ్ నెగిటివ్. కాబట్టి ఫ్లోరిన్ హ్యాస్, ఇక్కడ ఆక్సిజన్నా ఫ్లోరిన్ అంటే డెఫినెట్గా ఏముంటుంది, ఫ్లోరిన్. ఫ్లోరిన్కి ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఫ్లోరిన్కి ఎలక్ట్రో నెగిటివిటీ హైయెస్ట్ 4.0 ఉంటుంది కాబట్టి. కాబట్టి ఫ్లోరిన్ హ్యాస్ మోర్ ఎలక్ట్రో నెగటివ్ గెయిన్ ఎంథాల్పీ దెన్ ఆక్సిజన్. కాబట్టి ఆక్సిజన్నా ఫ్లోరిన్ అంటే దేనికి ఎక్కువగా ఉంటుంది, ఫ్లోరిన్కి ఎక్కువగా ఉంటుంది. ఎంత ఫ్లోరిన్కి, -328 కిలోజౌల్స్ పర్ మోల్. ఇక్కడ మైనస్ అనేది ఎనర్జీ రిలీజ్ అవుతుందని తెలియజేస్తుంది. కాబట్టి నెగటివ్ గెయిన్ ఎంథాల్పీ అని రాసాం కదా, నెగటివ్ గెయిన్ ఎంథాల్పీ, నెగటివ్ అంటే ఇక్కడ మైనస్ అని తెలియజేస్తుంది. సో -328 కిలోజౌల్స్ పర్ మోల్ అంటే ఫ్లోరిన్కి ఒక ఎలక్ట్రాన్ మనం యాడ్ చేసామంటే ఇంత ఎనర్జీ రిలీజ్ అవుతుందని. అదే ఆక్సిజన్కి అయితే -141 కిలోజౌల్స్ పర్ మోల్, చాలా తక్కువ. నెక్స్ట్, ఇక్కడ ఫ్లోరిన్ ఆర్ క్లోరిన్ అన్నప్పుడు క్లోరిన్కి ఎక్కువగా ఉంటుంది, ఫ్లోరిన్కి ఎక్కువగా ఉండాలి డ్యూ టు స్మాల్ సైజ్.